తగ్గేదేలే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆష్ చేస్తున్నాము. అంటే రంజాన్ నెలలో అది ఆయన ఆయిల్ వేస్తున్నాడు చూడండి. రంజాన్ నెలలో ప్రతి 30 రోజులు మసీదులో చేస్తాము సాయంత్రం పూట. ఎందుకంటే ఉపవాసం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆయన అయితే చూడండి, నేనైతే తగ్గేదే లేదంటున్నారు. అదిగండి, ఇప్పుడు మేము ఎందుకంటే ప్రతి నెల ఇక్కడ కూరగాయలకు వస్తున్నాం చూడండి. మామిడి అయితే క్యారెట్, మేమంతా ఒకరికొకరు బాగా సహాయం చేసుకుంటాం ఆ నెలలో. ఓకేనా, గ్యాస్ పెట్టి అదండి దాంట్లో వేస్తున్నారు చూడండి. ఇప్పుడైనా లవంగాలు, చెక్క, మొగ్గ అన్నీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవన్నీ చెక్క, మొగ్గ అవన్నీ అది వేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తామంటే ప్రతిరోజు ఈ 30 రోజుల్లో పొద్దున్నేసి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏంటంటే బాడీ అంతా నీరసం అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది మేము ఒక సూప్ టైప్లో చేస్తాము. ఆష్ అంటే ఒక సూప్ టైప్ అది. సో మేము అది చేసినప్పుడు అది చేస్తాం, తాగినప్పుడు ఏంటంటే కొంచెం ఎనర్జీ రావడానికి చేస్తాము. అందువల్ల ఇది బాగా ఫేమస్. ఇది మన ప్రతి మసీదులో ఎక్కడైనా అసలు ముస్లిమ్స్ ప్రతి మసీదులో ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, బెంగళూరు కానీ దొరికిపోద్ది ఎక్కడికైనా. బెంగళూరు, చెన్నై వచ్చి గంజి అంటారు, మన దాంట్లో వచ్చి ఆష్ అంటారు. సో ఇలా అదండి, ఆయన మిరపకాయలు అన్నీ వేస్తున్నాడు. మిరపకాయలు అన్నీ వేసేస్తున్నాడు చూడండి. అదిగోండి, బాగా కదిలిస్తా. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాము. అదిగోండి ఆనియన్స్, మిరపకాయల తర్వాత ఆనియన్స్. అంటే మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, ఓకేనా, ఇబ్బంది ఏమి ఉండదు. ఉపవాసం ఉండి ఇప్పుడు ఆయన ఉపవాసం ఉండి గ్యాస్ దగ్గర వచ్చి వండుతున్నాడు చూడండి, ఎలా కదిలిస్తున్నాడు. సౌండ్ విందాం చూసేది. సో ఇప్పుడైతే ఆయన కదిలిస్తున్నాడు, అయిపోయింది. ఇప్పుడు చూడండి, మన వాళ్ళంతా అదిగోండి క్యారెట్ అవన్నీ కట్ చేస్తున్నారు దాంట్లో వేయడానికి. ఆ క్యారెట్ అంతా ఆనియన్స్ వచ్చి ఏ కలర్ అంటే కనీసం అది ఒక బ్రౌన్ కలర్లో అయినా తిరగాలి, అలా ఉండాలి, ఓకేనా. అదిగోండి ఆయన చూడండి కదిలిస్తున్నాడు. సో మిక్సింగ్ కూడా ఇంపార్టెంట్ బిగిలు. ఇదంతా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి మనకి. చూస్తున్నారు కదా, అది మావాడైతే చూడండి ఇప్పుడు ఈయన తీసుకున్నాడు. మా గురువు గారు అక్కడ కూర్చొని ఉన్నారు. అసలు ఇది ఏంటి, దీన్ని తాగితే బెనిఫిట్స్ ఏందో అడుగుదాం. आश पिए तो फायदा क्या हुआ? पिए तो फायदा क्या हुआ? आश पिए तो क्या फायदा क्या, तो कूलिंग होता, बॉडी पूरा कूलिंग होता। क्या अंदर का विटामिन से निकाल डालने के बाद आश पिए तो हड्डी को ताकत देता है, रिलीफ होता है, कमजोर नहीं करता। रोज़ा खाना, अरे यहाँ रोज़ा रखो, क्या मिक्सर नींबू नितारना उसके अंदर, मिक्सर डालना नींबू नितारना, जब टेस्ट आना उसका पीते रहे तो एक कपड़े में 4 कप पीता आदमी। సో మీకు చెప్పాను కదా స్టార్టింగ్ బ్రౌన్ కలర్ రావాలని. అదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్దాం, ఓకేనా. అదే మా వాడైతే స్లోగా దాన్ని బ్రౌన్ కలర్ తెచ్చేసాడు. నెక్స్ట్ ప్రాసెస్ बीमारी डर को रोज़ा रखने चलते, बीमारी नहीं है, अल्लाह से मांगना। पहला क्या करना, रमजान आता है तो अल्लाह से मांगना, क्या सेहत मांगना अल्लाह से, अल्लाह सेहत देता। ఇప్పుడు టమాటా వేసుకున్నారు. ఇది నెక్స్ట్ ప్రాసెస్, అది ఆనియన్స్ తర్వాత టమాటా, ఓకేనా. మీరు కూడా ఇంట్లో బాగా ట్రై చేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు, ఓకేనా. అవన్నీ కనీసం మనం కరెక్ట్ చూసుకొని వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ చూడండి. అదిగోండి టమాటా అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చి ఏం వేస్తారో చూసేయండి మీరే. ఎండిదాకా మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అదిగోండి కరేపాకు, నెక్స్ట్ మామూలుగా వేరు కరేపాకు, జీర కూడా వేస్తున్నారు చూడండి. జీర కూడా వేస్తారు దీంట్లో. నేను మీకు ఇప్పుడు స్లో మోషన్లో చూపిస్తాను చూడండి.
చూడండి ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు కదా. అదిగోండి ఇలా ఇక్కడ ఇటు సైడ్ వచ్చి జీరా వేస్తున్నాడు, అటు పక్క వచ్చి కరివేపాకు వేస్తూ ఉంటే అసలు స్లో మోషన్లో వచ్చి మామూలుగా లేదు. సో ఎందుకంటే నేను స్లో మోషన్లో ఇక్కడ పెట్టాను ఏంటంటే అంటే కొంచెం లుక్ వస్తుందని పెట్టాను. నెక్స్ట్ స్టెప్ ఏదో బిన్నా వెళ్ళి చూసేద్దాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, అదిగోండి అవన్నీ కదిలిస్తే మామూలుగా అన్నీ నీట్గా మనం చేస్తున్నాము. సో దాంట్లో కరివేపాకు వేస్తున్నాము. అదే కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి, ఓకేనా. బాగా కలుపుకొని కాసేపు ఇంకా అట్టే మూత పెట్టేసి ఆఫ్టర్ 2 minutes 3 minutes తర్వాత మనం అటువంటి కరివేపాకు చూడండి స్లో మోషన్లో వేరే లెవెల్ కదా విజువల్ వచ్చి. అప్పుడప్పుడు ఇలాంటి స్లో మోషన్ తీద్దామని చూస్తూ ఉంటాను, మళ్ళీ బాగుంటుందో లేదో అని ట్రై చేస్తా అయినా మీకోసం, ఓకేనా. ఇందాక చూడండి, ఇంకా ముందర చాలా కామెడీ ఉంది, చాలా ఫన్ ఉంది, ఎలా చేస్తారో కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం బిన్న. అదిగోండి ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీంట్లో ఫస్ట్ అల్లం వేసుకోవాలి. అదిగోండి అల్లం, ఎందుకంటే అది కూడా ఒక టేస్ట్ దాంట్లో, ఓకేనా. నెక్స్ట్ అల్లం వేసుకోవాలి, బాగా ఒడ్డి పెట్టుకోవాలి ఇది, ఓకేనా. బాగా అసలు పెనం మీద అంటకుండా చూసుకోవాలి అంత అది, ఓకేనా. బాగా కదిలిస్తా, బాగా మిక్స్ చేసుకోవాలి అంతా. మిక్సింగ్ అల్లం అంటే అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకేనా. మళ్ళీ ఒట్టి అల్లం అనుకుంటారేమో, ఓకేనా. అదిగోండి ఇవన్నీ ఏంటంటే ఓపిక్గా చేసుకుంటేనే టేస్ట్. బిన్న చేసుకోకూడదు, ఓపిక్గా చేసుకోవాలి, తొందరపడకూడదు. ఇదేంటంటే ఉపవాసం ఉండి తాగేది కదా, అందుకోసం. సో వాళ్ళ కోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, దాని తర్వాత చికెన్ మసాలా, ఓకేనా. అంటే బాగా ఉడకపెట్టుకున్న తర్వాత చికెన్ మసాలా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అదిగోండి కొన్ని నీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కాబట్టి, ఓకేనా. అదిగోండి నీళ్ళు అట్టు వేసుకోవాలి. మా వాడు చూడండి బాగా కదిలిస్తున్నాడు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చి అదిగోండి కొత్తిమీర పుదీనా కోసుకునే ఉన్నాయి, ఓకేనా. అవి కూడా వేసేసుకోవాలి. ఫ్రెష్ అంటే బాగా కడుక్కోవాలండి, మళ్ళీ ఎలా అంటే అలా ఉండకూడదు, ఓకేనా. బాగా కడుక్కొని అదిగోండి అవన్నీ బాగా కడిగి ఫ్రెష్గా కడిగి అవన్నీ కోసేస్తున్నది, ఓకేనా. సో ఇప్పటికైతే చూసేశారు ప్రస్తుతానికి, ఇంకా నెక్స్ట్ చాలా ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. అదిగోండి ఇది వచ్చి గరం మసాలా, అంటే టేస్ట్ అండి, మన దగ్గర టేస్ట్ ఉంటుంది, క్వాలిటీ మామూలుగా ఉండదు. మా గురుగారు చూడండి వేసేస్తున్నారు. అదిగోండి దాంట్లో ఏదో మళ్ళీ ధనియా వేసేసారు చూడండి. సో ఆయన మామూలుగా చేయడు, మన వింజమూరులో ఆయన బాగా ఆశలో ఆలి తిన్నాడు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా అన్నదానాన్ని ఏదైనా కొంచెం చిన్న 50 మందికి 100 మందికి 200 మందికి 300 మందికి అలా వండుకోవాలంటే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఆయన క్యారెట్ వేసాడు. టేస్ట్ అంటే ఆయనే అండి, అది వేస్తున్నాడు చూడు క్యారెట్. బాగా కలుపుకోవాలి మీరు, ఓకేనా. ఆయన పేరు జానీ హజరత్, అందరూ జానీ భాయ్ అంటారు, కొంతమంది హజరత్ అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమైనా పిలుస్తూ ఉంటారు. మీకు ఈయన తెలుసు ఉంటే కామెంట్ చేయండి, ఈయన ఎవరైనా కలిసి ఉన్నా మాకు కామెంట్లు చెప్పండి కామెంట్ బాక్స్లో, ఓకేనా. ఈయన చాలా ఫేమస్ వింజమూరులో, జానీ భాయ్ జానీ భాష అదే జానీ హజరత్ అన్న ఎవరు చెప్పేస్తారు. ఈయన సుయాద్ నగర్ ఖాళీలో ఉంటాడు వింజమూరులో. ఈయన ఎవరినైనా కలవాలంటే వచ్చి కలుసుకోవచ్చు అండి, మాస్టర్ చెఫ్. రంజాన్ నెల వస్తే ఖాళీగానే ఉన్నాడు, ఉపవాసం ఉన్నా ఇప్పుడు ఇక్కడ ఆష్ చేసి దాని తర్వాత ఉపవాసానికి అన్నదానానికి అన్నం చేయడానికి కూడా వెళ్తాడు. అంత ఓపిక అండి ఆయనకి. ఆయన ఓపిక చూడండి, అదిగో నీళ్ళు వేసాడు, దాంట్లో కందిపప్పు కూడా వేసాడు, కందిపప్పు పెసరపప్పు వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాంట్లో మళ్ళీ ఉప్పు వేసారండి. సో ఇవన్నీ ఆయనకే తెలుసు, మనకేం తెలుసు, మనం తాగడం తప్ప. అదిగో మూత వేసేసుకున్నాడు.
ఇప్పుడు ఈ మూత ఎందుకు వేసాడంటే ఒక 5 minutes 20 minutes దాకా ఓపిక బట్టి ఉండాలా. అది బాగా ఉడకాలి, మసాలా అంతా బాగా మిక్స్ అవ్వాలి. సో అందుకోసము చూడండి ఆయన ఓపిక ఇప్పుడు స్టవ్ దగ్గర ఉన్నాడు కాబట్టి అది వేడికి తట్టుకోలేక కాసేపు ఓపిక కూర్చున్నాడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఉమ్ము కూడా మేము మింగకూడదు. సో అంత కష్టంలో కూడా ఆయన చూడండి ఎంత కష్టపడుతున్నాడు. మళ్ళీ ఇలాంటివన్నీ చాలా ఉపవాసం ఉన్నప్పుడు చేయాలంటే చాలా కష్టం కదా, నిజమా కదా? मस्त हो जाना तగ్గేదేలా आसे दाल अच्छा पकेगा तेल मसाला तेल लगी ना पकेगा ऐसा ना गुज्जू गुज्जू हो जाना पकना हुआ नीचे पकने के बाद इसके बाद है पानी डाल को अच्छा के बाद रवा डाल को पकना बन गया खत्म यहाँ से मिर्चा नींबू लगा डाल को डाल को चिंता कर डाला हमें कपड़ा बाजू रखो किमला को दाढ़ी किमला को दाढ़ी को తగ్గేదేలే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయన చూడండి మామూలు విషయం కాదు, తగ్గేదేలే అంటున్నాడు. టేస్ట్లో అండి అది అట్ట కాన్ఫిడెన్స్లో చెప్తున్నాడు చూడండి. స్లో మోషన్లో కూడా చూడండి మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్, ఎవరైనా చేసినప్పుడు కూడా ఎంత డేర్ ఉంటుంది, కానీ నేను చూడండి టేస్ట్లో తగ్గేదేలే అంటున్నాడు. సో అలా ఉంటుంది మనతోని. అదండి నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం భిన్న. ఇదిగోండి అండి, ఇప్పుడు చూడండి అది బాగా వండుకోవాలి. అదిగోండి అదంతా గుజ్జు గుజ్జు అయిపోవాలి. సో ఇలా చేస్తాం మేము సూపు. అదండి आपनो बोले तो मैं कोटे मोताजे ये बच्चा जानी हजरत का राइट हैंड है. क्या करना कहते भी जानी हजरत ये बच्चा साथ रहना. कहीं फिर बच्चे अशराफ बच्चा देखो कितना अच्छा बच्चा की. बस एक क्लिप दिखा. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ये बच्चा लेफ्ट हैंड है. जानी हजरत क्या बोली तो वो कर डालता है. ये बच्चा दो हजरत हैं भाई को बोलते हैं. ये बच्चा पकाता रहता. हाँ ये बच्चा आश बनाता है. झूठ बोल रहा है. क्या हुआ? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ వాటర్ పోయడం. సో ఎండ్ అయిపోయింది. దీని తర్వాత చిన్న రవ్వ వేసేస్తాం, అయిపోద్ది. రవ్వ అయితే నేను తీయలేదు వీడియో, కానీ నేను చెప్పేస్తున్నా. రవ్వ వేసేస్తాము. అక్కడికి వచ్చినప్పటికీ గ్యాస్ అయిపోయింది. సో కొంచెం ఇబ్బంది పడ్డాము. ఓకేనా అనుకుంటున్నా. అప్పుడు ఇదిగోండి ఇద్దరు 2 క్యాన్లు వేస్తున్నారు మా వాళ్ళు, పైలు మా వాళ్ళు. मैं गेड़ी रखो नहीं तो गेड़ी को हम एक रखती गेड़ी रखो. सुबह गेड़ी रखी सकती माँ. हाँ लेका दाल आराम से डाल. जल्दी बोलना को ఇప్పటిదాకా మీరు చూశారు కదా, ఇదే ఇంకా ప్రాసెస్. ఇంకా 2 గంటల దాకా ఒక గంట దాకా గ్యాస్ పైన పెట్టేస్తాము. అది వేడి అవుతా ఇంకా అది గజ్జి అయిపోద్ది, అంటే ఆశ అయిపోద్ది. ఓకేనా.
ఇంకా రెడీ అయిపోయినట్టే, ఇంకా 1 అవర్ దాకా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి.